నల్లగొండ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఊరూర పనుల జాతరలో భాగంగా చిట్యాల మండలం సురకంటిగూడెం నుండి జాతీయ రహదారి 65 వరకు 84 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనంతరం వట్టిమర్తి గ్రామంలో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే వీరేశం. ఈరోజు కాళేశ్వరం పంచాయతీ టీవీ పెట్టగానే కాళేశ్వరం గురించి మాట్లాడతారు. హరీష్ రావు అయినా అదే మాట్లాడతారు, కేసీఆర్ అయినా అదే మాట్లాడతారు, కేటీఆర్ అయినా అదే మాట్లాడతారు, ఈ జిల్లాలో ఉన్న మాజీ మంత్రి అయినా అదే మాట్లాడతారు. కానీ మనం అందరం కూడా ఆలోచించవలసింది ఏంటంటే అసలు కాళేశ్వరం అనేటువంటిది ఎందుకు సమస్య అవుతుంది, ఎందుకు చర్చనీయాంశం అవుతుంది అనేటువంటి విషయాలు మీరు ఆలోచించారు. నాగార్జున సాగర్ డ్యామ్ జవహర్లాల్ నెహ్రూ కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తే 1967లో ఇందిరాగాంధీ ఓపెన్ చేసి నిర్మించారు. వాళ్ళు ప్రారంభించారు, ఈమె ఇనాగ్రేషన్ చేసి నిర్మించారు. ఈ రోజుకు నాగార్జున సాగర్ డ్యామ్ దెబ్బతిన్నదా? తిన్నదా? మరి కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్ళలో కట్టిండు, 3వ ఏడాది కూలిపోయింది. దీన్ని ఏమనాలి? ఎవరిది తప్పిదమనాలి? ఇలా మనం తప్పిదమంటలేము. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్రంలో ఉండేటువంటి ఏదైనా ఒక ప్రాజెక్టు మనం కట్టినప్పుడు